దైవ కుమారుడు ఈ మరియమ్మ గర్భములోనికి వచ్చినప్పుడు ఆమె ఎంత దీనురాలంటే 80 సంవత్సరాలు ఉన్న తన పిన్ని ఎలిజబెత్ చాలా కాలానికి బిడ్డను కనబోతుంది. కనబోయే బిడ్డ కూడా యేసయ్యకి ఒక పైలట్గా ముందుకు వెళ్ళాలి, అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. కానీ మరియమ్మ దైవ కుమారుడు యేసుని తన గర్భంలో ధరించి వినయముతో ఆ యొక్క వృద్ధ తల్లి దగ్గరికి వెళ్తాది. 3 మాసాలు పైగా ఆమె ఆ వృద్ధ తల్లికి చాకరీలు చేస్తుంది. ఇప్పుడు ఆమె ఏమంటుందో తెలుసా? మరియమ్మ ఆ వృద్ధ తల్లి దగ్గర కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకముతో అంటాది, ఆయన బలవంతులను పడద్రోసి దీనులను సింహాసనం ఎక్కించాను, ఆకలి కొన్న వారికి నీ మంచి పదార్థములతో తృప్తిపరిచి కలిగిన వారిని ఒట్టి చేతులతో పంపించాను. నీకు సంపూర్ణమైన బహుమానం కావాలంటే, నిజమైన యేసయ్య దేవుడిని కావాలంటే దీనులుగా రా, నీ యొద్ద నివసిస్తాడు ఆయన. వినయముతో రా, ఆయన నీ యొద్ద జీవిస్తాడు ఆయన. ఈరోజు ఆయన దగ్గరికి వస్తావా?